ఈ 10-20లో ఆకాశ పక్షుల సమాచారాన్ని మోసుకుపోతాయట, రెక్కల గల పెట్టిలో తెలియజేస్తాయట. జాగ్రత్త సుమ, మాట్లాడుకునేటప్పుడు సేవకుడి మీద ఉరకలేయకూడదు. ఏమండి, ఏమన్నా చెప్పారు? ఎవరు చెప్పాలి? 6 స్త్రీలు బైబిల్ పట్టుకొని వచ్చి, ప్రార్థన నూనెకే పట్టుకొని వచ్చి, వదినానికి ఆకేసి నూనె సిలువేసి చీపెట్టుకుని వచ్చే కట్టి పెట్టుకుని వచ్చే అంటారా? అంటారు. మా నాన్న ఇంట్లో పనిని నేను పోవాలి, కష్టపడి పని చెయ్యాలి. సౌలు గారు కొత్త మనసు వచ్చినప్పుడు సూచనలు ఆ రోజే కనపడ్డాయట. వాక్యం ఎరగానే సూచనలు ఇప్పుడే కనపడాలి. పరిచర్య చేసే వాళ్ళు పరిచర్యకి వెళ్ళిపోవాలి. అందుకే దేవుని మందిరం మానకుండా రావాలి. 2, మందిరానికి వచ్చేటువంటి నువ్వు పరిచర్య చేయాలి. 3వ మాట చదవండి, నేను ముగించేస్తాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపాకలు నిప్పి పట్టచాలని దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. గమనించండి, 10వ భాగం ఇవ్వాలి. 3వదిగా 10వ భాగం. చాలామంది ఇవ్వరు. 10వ భాగంలోనే ఆశీర్వాదం అంతా ఉంది. ఇవ్వకపోతే ఏమవుతుంది, ఎందుకు ఇవ్వాలి అని మనం చూస్తే లేవియాకాండం 27:30లో భూధాన్యములన్నిటిలో వృక్ష ఫలములన్నిటిలో, ఏమండి, భూఫలములన్నిటిలో వృక్ష ఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది దేవుడి సొమ్ము. నీ బాబు సొమ్ము, నా బాబు సొమ్ము కాదు. యేసు బాబు సొమ్ము. ఆ బాబు సొమ్ము ఆ బాబుకి ఇచ్చేయాలి. ఏమండి, అలాగిస్తేనే దీవెన. పిల్లలు ఇవ్వకపోతే మలాకి 3:8 చదువుకోండి. తర్వాత ఇచ్చిన వారు దీవెన పొందుతారు, ఇవ్వని వారి శాపం పొందుతారని. యూట్యూబ్లో రకరకాల బోధలు వచ్చేసినాయి కనుక, విమర్శలు ఎక్కువైపోయినాయి కనుక అయ్యే నచ్చుతాయి మనకి దీవెన రాకుండా మనల్ని పాడు చేసే అయ్యే కొన్ని. అలా కాకుండా 10వ భాగం ఇవ్వాలి. నా దగ్గర ఒక ఆయన 2008లో ఒక ఆయన వచ్చాడు. అతను ఎవరంటే ఒక రెడ్లు, ప్రకాశం జిల్లా గిద్దలూరు అయింది. ఆవుల చంద్రశేఖర్ రెడ్డి పేరు. భార్య చనిపోయింది, అమ్మ చనిపోయింది, అక్క చనిపోయింది. కుటుంబాన్ని వదిలేసి రాజమండ్రి వచ్చేసాడు. చచ్చిపోదాం అనుకున్నాడు. ఎవరో పిలిచినట్టు అయి బ్రతికాడు. తర్వాత